కరీంనగర్ మేయర్ ఎన్నిక మలుపులు తిరుగుతోంది. బీజేపీ మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి మార్గం సుగమమైనట్టుగా కనిపిస్తున్నా చివరి నిమిషంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అయితే నెలకొంది. మేయర్ ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించడం కీలకంగా మారింది. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావు ఖరారయ్యారు. కరీంనగర్ డివిజన్ 66 డివిజన్లో ఉంటే బీజేపీ ఇప్పటికే కూడా 30 సీట్లను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా ఉంది. మొత్తంగా కూడా బీజేపీ మేయర్ పదవిని ఆశించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బట్ లాస్ట్ నిమిషంలో కూడా ఏం జరుగుతుందో అనే దానిపై కూడా అటువైపు కాంగ్రెస్ కూడా ఎత్తుగడలు వేసిన సిచ్యువేషన్ ఉంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్. రైట్ హిమబిందు, మీరు అన్నట్టుగా ఉత్కంఠకు తెర పడినట్టే. ఇక ఇప్పటికీ దాదాపు 3-4 రోజుల నుండి, అంటే పోలింగ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మేయర్ ఎవరు అనేది పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఈ కరీంనగర్ పైనే చూపు. కార్పొరేషన్కి సంబంధించి ఇక బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా స్పష్టమైన మెజార్టీ వస్తుందనేది బీజేపీ నాయకులు చెప్పినప్పటికీ కొంత ఈ 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉన్న బండి సంజయ్కి సంబంధించి 31 స్థానాలు, దాదాపు 2 ఇండిపెండెంట్లు, అదేవిధంగా 2 ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన వారంతా కూడా ఈ పార్టీలోకి జాయిన్ అయ్యారు. పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి ఒక కార్పొరేటర్ పూర్తిగా ఇటు కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్ళిందనేది కూడా ఒక కలకలం సృష్టించారు. మొత్తానికైతే 66 స్థానాలుగా ఉన్నది. ఖచ్చితంగా 30 స్థానాలు వస్తే ఖచ్చితంగా ఈ డివిజన్లు కైవసం చేసుకుంటే మేయర్ స్థానం రాబోతుంది, వచ్చే పరిస్థితి. కానీ ఒక్కసారిగా కార్పొరేటరు మిగతా కాంగ్రెస్ శిబిరానికి వెళ్ళిన నేపథ్యంలో ఇక సమీకరణాన్ని మారిపోయాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా బరిలో నిలిచిన పరిస్థితి. ఇటు పూర్తిగా స్వతంత్రులతో పాటు ఎంఐఎం, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మాకే మద్దతు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ ఒక ఎత్తుగడ వేసింది. ఇక ఎవరికి మద్దతు ఇవ్వద్దు అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ చేసిన ఎత్తుగడతో ఒక్కసారిగా బీజేపీ కలిసి వచ్చింది. బీజేపీకి ఇప్పటికీ 30 స్థానాలు అని అంటే మిగతా ఇండిపెండెంట్లు 3, అదేవిధంగా ఈ ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఉన్న మంత్రి ఇటు బండి సంజయ్ కూడా కలవడంతో 34 స్థానాలు. అంటే ఇప్పటికే ఇక మేయర్ ఖచ్చితంగా ఆ స్థానం ఇక బీజేపీది అనేది కూడా లాంఛనప్రాయంగా చెప్పకనే చెప్పొచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఇప్పటికీ గంగుల కమలాకర్ ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉన్నారు బీఆర్ఎస్కి సంబంధించి, ఆయన కూడా ఇక రాలేదు. అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా గత కొద్దిసేపటి క్రితమే వచ్చి వెళ్ళిన సందర్భం. మొత్తానికైతే కాంగ్రెస్కు 14 స్థానాలు ఉన్నాయి. దాదాపు ఎంఐఎం 3 స్థానాలతో 17 బలం పెంచుకున్న పరిస్థితి. ఆ తర్వాత ఒక 2 ఇండిపెండెంట్లు కలిశారు. దాదాపు 19 స్థానాలతో ఉన్నప్పటికీ కూడా మిగతా దాదాపు 35 స్థానాలు కావాల్సిన సిచ్యువేషన్స్లో ఇక బీజేపీకి అనుకున్నట్టుగానే ఇక మేయర్ పీఠం దక్కబోతుంది. బీజేపీకి సంబంధించి అనుకున్న స్థానాలు వారు కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇక మరికొన్ని సేపట్లో, అంటే మరికొన్ని నిమిషాలలోనే ఇక ఉత్కంఠకు తెరబడబోతుంది. ఇప్పటికే ఇక బీజేపీ నుంచి కొలగాని శ్రీనివాస్, అదేవిధంగా మేయర్గా ఇక డిప్యూటీ మేయర్గా మాజీ మేయర్ ఆయన కూడా డిప్యూటీ మేయర్గా ఉండబోతూ ఉన్నారు. ఇక మొత్తానికి వారిద్దరిని కూడా ప్రకటించారు. ఇక మాజీ మేయర్ సునీల్ రావును కూడా డిప్యూటీ మేయర్గా ప్రకటించబోతున్నారు. మొత్తానికైతే ఇప్పటికే బండి సంజయ్ కూడా ఇదంతా పూర్తిగా చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికి 33 మంది కోరం ఉన్న సిచ్యువేషన్స్లో ఒక సభ్యుడిగా ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఇక బండి సంజయ్ కూడా తెర మీదకి వచ్చారు. ఖచ్చితంగా 34 డివిజన్లతో ఖచ్చితంగా ఇప్పుడు మేయర్ పీఠాన్ని మాత్రం ఇక్కడ కరీంనగర్లో బీజేపీ దక్కించుకోబోతున్న పరిస్థితి కనబడతా ఉంది హిమబిందు. ఇక దాంతోపాటు ఇటు జగిత్యాలు, అదేవిధంగా ఏదైతే హంగు వచ్చిందో ఆ హంగుకు సంబంధించి ఇటు రాయకల్ కావచ్చు, రాయకల్లో ఒక ఉత్కంఠకు తెరపడింది. ఇక బీఆర్ఎస్ 3 స్థానాలు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్కి సంబంధించిన 3 స్థానాలు, అదేవిధంగా ఒక ఇండిపెండెంట్గా ఉన్న వారంతా కూడా అక్కడ 12 వార్డులు, అంటే 12 స్థానాలుగా ఉన్నాయి. ఆ 12కి సంబంధించి 5 బీజేపీకి వచ్చాయి. అంటే 3, 3, 6, 1 ఇండిపెండెంట్. ఈ 7 స్థానాలతో ప్రధానంగా రాయకల్లో బీఆర్ఎస్ చక్రం దింపింది. బీఆర్ఎస్ ఇక చైర్మన్ స్థానాన్ని మాత్రం కైవసం చేసుకుంది. ఇక జమ్మికుంటకు సంబంధించి కూడా బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా అక్కడ చైర్మన్ స్థానం మాదే కూడా ఇండిపెండెంట్లు అంతా కలుపుకొని ఇక్కడ జమ్మికుంటలో ఉత్కంఠ వాతావరణం నుండి అక్కడ ఎమ్మెల్యే పూర్తిగా ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉన్నారు. ఆయన కూడా ఇండిపెండెంట్
అంతా కలుపుకొని ఆయన టీమును ఇప్పటికే ఇక మున్సిపాల్కి సంబంధించి చైర్మన్ స్థానానికి తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పాగా వేస్తున్న నేపథ్యంలో అంగు ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇటు రాయకల్ కావచ్చు, జమ్మికుంట కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇక బీఆర్ఎస్ పాగా వేస్తూ ఉంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ప్రధానంగా బీజేపీ మాత్రం ఇక్కడ మేయర్ స్థానాన్ని దక్కించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.